తప్పు చేసిన వాడిని తల్లి బిడ్డలు చంపేశారు. చేసిన తప్పు మూడవ కంటికి తెలియకుండా ఆ కుటుంబం అంతా జాగ్రత్త పడింది. పోలీసులు ఎన్ని కోణాల్లో విచారించి టార్చర్ పెట్టినా నిజాన్ని తమలోనే దాచుకున్నారు. క్లుప్తంగా ఇది దృశ్యం సినిమా. ఇట్లాంటి సీనే రియల్ లైఫ్లోనూ జరిగింది. గంటకు 185 కిలోమీటర్ల స్పీడ్తో కారు నడిపిన యువకుడు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని పట్టున పెట్టుకున్నాడు. చేసిన తప్పును తనలోనే సమాధి చేయాలనుకున్నాడు. కానీ అది ఎలా సాధ్యమైంది? అతనేం చేశాడు? డిసెంబర్ 10, 2016 ఏరియా హైదరాబాద్ రాయదుర్గం. సమయం తెల్లవారుజామున 4 గంటలు. అప్పుడప్పుడే తెల్లారుతోంది. చిన్న పెద్ద అంతా వాకింగ్ కోసం బయటకు వస్తున్నారు. ఆ టైంలో 72 ఏళ్ల దేవదానం కూడా మార్నింగ్ వాక్ బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చాడో లేదో అంతలోనే ఓ వాహనం జెట్ స్పీడ్తో వచ్చి దేవదానమును ఢీకొట్టుకుంటూ వెళ్ళింది. అలర్ట్ అయిన అక్కడున్న వాళ్ళంతా ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే దేవదానం చనిపోయాడని తేల్చారు వైద్యులు. పైకి చూసింది. పైకి చూసిన తర్వాత అంకుల్కి యాక్సిడెంట్ అయింది అంటున్నది. అంకుల్కి యాక్సిడెంట్ అయిన సరే నేను నైట్ చెట్టు మీద ఉన్నా. తను వెళ్తొచ్చాక అక్కడ వాళ్ళ అమ్మ ఉంది, సార్ ఉంది, అంత కొట్టుకుంటుండు, పోలీసులు అందరూ ఉన్నారు. ఉండిపోవడాకల్లా ఏమైందంటే ఎవరు లేపుతలేరు. సార్ కూడా బాగానే అరుస్తుండు, ఫోటో తీసుకురా, అది తీసుకురా, ఇది అంటున్నారు. వాళ్ళు ఎవరంతా వాళ్ళు బాడీ గడే ముట్టుకోలేరు. మేము వచ్చి ముట్టుకున్నాం. సార్ నేను లేపుకున్నాం, వేసుకొని పోయినాం. సార్ ఇక్కడ మా ఎంఆర్ హాస్పిటల్ ఏమంటారు అది, అక్కడ హాస్పిటల్ వేసుకుపోయినాం. ఊహించిన ఘటన అక్కడున్న వాళ్ళందరినీ అవాక్కయ్యేలా చేసింది. అది ఏ కారు, ఎలా ఉంది అని గమనించే లోపే కంటికి కనిపించకుండా పోయింది. అనుకోని ఘటన అన్యాయంగా దేవదానమును పొట్టన పెట్టుకుంది. రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. కారణం ఆధారాలు లేకపోవడమే. అయినప్పటికీ పోలీసులు మాత్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కారు అంత స్పీడ్లో ఉందంటే ఖచ్చితంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాగా తాగుంటాడని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఘటనా సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు, అంత స్పీడ్గా ఎందుకు వెళ్లారు, అంతకు ముందు కూడా ఏదైనా ప్రమాదానికి కారకులయ్యారా అన్న ప్రశ్నలు పోలీసుల మెదడును తొలిచాయి. ఈసారి మళ్లీ స్పాట్ను పరిశీలించిన పోలీసులకి ఓ మడ్లైనర్ దొరికింది. దాని ఆధారంగా తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టి కొంతలో కొంత సమాచారాన్ని సేకరించారు. తీగలాగితే ప్రశాంత్ అనే యువకుడి డొంక కదిలింది. కారు ఓనరే కాదు, డ్రైవర్ కూడా అతనేనని తేలింది. కాకపోతే అప్పటికే ప్రశాంత్ తనదైన స్టైల్లో కథ నడిపాడు. ఆధారాలు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. మద్యం మత్తులో 180 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన ప్రశాంత్ మత్తు దిగాక కారు పార్ట్లన్నీ పీకి పారేశాడు. ఇంట్లో వాళ్ళకి కారు గుంతలు పడిందని చెప్పి రిపేర్ షెడ్కి దాని రూపురేఖల్ని మార్చాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రశాంత్ పప్పులు మాత్రం ఉడకలేదు. కాకిలకు ఎలా చిక్కాడనేది దృశ్యం సినిమానే తలపించింది. చేసింది క్షమించరాని నేరమే. అయినా తప్పించుకునేందుకు అన్ని దారులు తొక్కాడతను. కానీ ఒక చిన్న ఆధారం కాకిలకు కీలకంగా మారింది. దాన్ని పట్టుకుని లాగితే డొంకంతా కదిలింది. ఆ రాత్రి అతను చేసిన నిర్వాహకం మొత్తం సీన్ టు సీన్ బయటకొచ్చింది. ఈ కేసులో ఓ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఔరా అనిపించింది. కేసు రీకన్స్ట్రక్షన్ చేసిన తీరు తోటి పోలీసుల్నే నివ్వెరపోయేలా చేసింది. ఇంతకీ ఎవరతను? ఈ కేసుకు ఆ పోలీస్ ఆఫీసర్కు ఏంటి సంబంధం? ఇతను శ్యాంబాబు, సిసిఎస్లో ఇన్స్పెక్టర్. ప్రమాదంలో చనిపోయిన దేవదానం పెద్ద కుమారుడు. తన తండ్రే తనకు రోల్ మోడల్ అంటాడు శ్యాంబాబు. 1-2 కాదు, అన్నిట్లోనూ తన ఫాదర్ మార్కు ఉందంటాడు. అంతటి ఆదర్శవంతమైన వ్యక్తిని అనుకునే ప్రమాదం పొట్టను పెట్టుకుందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిగా సొంత ఊళ్ళో ఉన్న తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చి తనకు తానే శిక్ష విధించినట్టయిందని వాపోయాడు. ఎలాగైనా ఈ కేసు మిస్టరీని ఛేదించాలనుకున్నాడు. చట్టం ముందు దోషిని నిలబెట్టి తన తండ్రికి నిజమైన నివాళి అర్పించాలనుకున్నాడు. ఒక తపన, అంతకు మించిన పట్టుదలతో ముందుకు కదిలాడు శ్యాంబాబు. స్పాట్లో దొరికిన మడ్లైనర్ని ఈ కేసుకి ఆయుపట్టుగా భావించాడు. మడ్లైనర్ను పట్టుకుని అన్ని కంపెనీల కార్ల షోరూంల చుట్టూ తిరిగాడు. అది ఏ వాహనానికి సంబంధించిందో కనుగొన్నాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన పరిసర ప్రాంతాల్లో దాదాపు 170 సీసీ కెమెరాల ఫుటేజ్ని సంపాదించాడు. వాటన్నిటినీ సెకండ్ టు సెకండ్ పరిశీలించాడు. అందులో ఒకే ఒక ఫుటేజ్లో తన తండ్రి నడుచుకుంటూ వెడుతున్నట్టు గమనించాడు. ఆ ప్రాంతంతో పాటు ఆ సమయంలో వచ్చిన కార్లను ట్రేస్అవుట్ చేసే పనిలో పడ్డాడు. ప్రమాదం జరిగిన రోజున రాయదుర్గం ప్రాంతంలో ఏ కార్లు వెళ్లాయి, అతివేగంతో వెళ్లిన వాహనాలకు గతంలో పెనాల్టీలు పడ్డాయా,
ఇప్పుడవి ఎక్కడున్నాయన్న కోణంలో తన దర్యాప్తు సాగించాడు. వాటి నెంబర్లు సంపాదించాడు. వాటన్నిటిలో ఒక్క కారుని అనుమానాస్పదంగా గుర్తించాడు. ఆ కారు వివరాలు ఆరా తీస్తే ప్రశాంత్ పేరు బయటకొచ్చింది. కారు ఓనర్ కమ్ డ్రైవర్ ఎంటెక్ విద్యార్థి ప్రశాంత్ అని గుర్తించాడు శ్యాంబాబు. యాక్సిడెంట్ చేసి దాని నుంచి బయటపడేందుకు ప్రశాంత్ చేసిన ప్రయత్నాలు తెలుసుకుని శ్యాంబాబు షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ప్రశాంత్ అంతలా స్పీడ్ ఎందుకు వెళ్ళాడు? డిసెంబర్ 9న ప్రశాంత్ తన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో ఓ బార్లో ఫుల్గా మందు తాగాడు. దానికి సంబంధించిన బిల్ కూడా సంపాదించాడు శ్యాంబాబు. బార్లో మద్యం తాగాక అక్కడి నుంచి పబ్కెళ్ళాడు. అట్నుంచి ఫ్రెండ్ రూమ్కి వెళ్లి కొద్దిసేపు ఉన్నారు. ఆ తర్వాత టిఫిన్ చేసి గచ్చిబౌలిలో తన ఫ్రెండ్స్ ని వదిలేసి తను ఇంటికి బయలుదేరాడు. అప్పటికి మధ్యలోనే ఉన్నాడు ప్రశాంత్. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన ప్రశాంత్ వెళుతూ దేవదానమును ఢీకొట్టాడు. ఓ ప్రాణం వెలువెల్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇవన్నీ తన దర్యాప్తులో సేకరించాడు శ్యాంబాబు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇన్స్పెక్టర్ శ్యాంబాబు తండ్రి దేవదానం యాక్సిడెంట్కి గురైన ఘటనా ప్రదేశంలో ఉన్నాం. ఎంటెక్ విద్యార్థి ప్రశాంత్ యాక్సిడెంట్ చేసిన ప్రదేశం మనకి గుడి కనిపిస్తోంది. ఈ గుడికి దగ్గరలోనే దేవదానం పడి ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఏ కారు కొట్టింది, ఏది యాక్సిడెంట్ చేసింది అనేది ముందుగా గుర్తించలేదు. మనకి దూరంగా కనిపిస్తున్న ఒక ఇసుక వంటి ప్రాంతం, మరోవైపు చెట్లు ఉన్న ప్రాంతం దగ్గరే దేవదానం అంటే సిఐ శ్యాంబాబు తండ్రి ఉండే నివాసం ఉండే ప్రాంతం. అక్కడ నుంచి ఆయన ప్రతిరోజు 4:30 గంటలకు వాకింగ్ అని బయలుదేరతారు. ఇలా వెళ్తున్న సమయంలో ఇటువైపు ఆయన వస్తుండగా మెహదీపట్నం వైపు వెళ్తున్న ఒక కార్ అనేది యాక్సిడెంట్ చేసినట్టుగా గుర్తించారు. ఇది కూడా ఇటువైపు ఉండే సీసీ కెమెరాలు గుర్తించకపోవడంతో దీనికి ఆపోజిట్లో కనిపిస్తున్న బిల్డింగుల్లో ప్రాంతాల్లోంచి సీసీ కెమెరాల ఫుటేజీని, అస్పష్టంగా ఉన్న సీసీ ఫుటేజీని గుర్తించి దీని ద్వారా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. దాదాపు 170కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి ఈ కేసును ఛేదించే అవకాశం కలిగింది. అయితే ఈ రోడ్లో మనం తీసుకుంటే దాదాపు కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే, అంటే మనకి గచ్చిబౌలి దగ్గర నుంచి మెహదీపట్నం వెళ్ళే దాదాపు 7 కిలోమీటర్ల పరిధిలోన కేవలం 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వాహనాలు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎక్కడికక్కడ స్పీడ్ కంట్రోల్ బోర్డులు మనకు కనిపిస్తున్నా, ఇక్కడ మాత్రం దాదాపు 185 కిలోమీటర్ల వేగంతో ఆ వాహనాన్ని దేవదానాన్ని కొట్టినట్టు, ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయినట్లుగా మనకి అప్పటి ఉండే సాక్ష్యాలు పోలీసుల విచారణలో తేలింది. అంటే ఎంత వేగంతో వెళ్తున్నారు, అవకాశం వస్తే ఎలా మిస్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఈ ఘటన ద్వారా మనకు అర్థమవుతోంది. అన్ని ఆధారాలు దొరికాయి. రీకన్స్ట్రక్షన్ జరిగిన దృశ్యంలో నేరం చేసిన ప్రశాంత్ పట్టుబడ్డాడు. మాయం చేయాలనుకున్న కారు సైతం దొరికింది. కానీ ఇక్కడ నేరానికి పరోక్ష కారకులుగా తల్లిదండ్రులు మిగిలారు. వారికి ఏ శిక్ష లేదు. ఇలా రోడ్లపై వదిలేసిన నేరానికి చట్టాల్లోనూ ఏమీ రాసిలేదు. కానీ నిర్లక్ష్యానికి అమ్మా నాన్నలు కూడా బాధ్యత వహించాలని ఈ స్టోరీ చెప్పకనే చెబుతోంది. కార్ల వివరాలు సేకరించారు. వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ ట్రేసింగ్ చేశారు. అంతేకాకుండా సీసీ కెమెరాల ఆధారాలు, పబ్బులు, బార్లలో బిల్లులు సంపాదించారు. అలాగే ప్రశాంత్తో ఆ రోజు ఉన్న స్నేహితుల వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. అన్ని ఆధారాలతో కేసు రీకన్స్ట్రక్షన్ చేస్తే నేరస్తుడు దొరికాడు. 2017 జనవరి 3న పోలీసులు ముద్దాయి ప్రశాంత్ని కోర్టు ముందుంచారు. తప్పించుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవన్నీ బెడ్స్ కొట్టాయి. చివరకు తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. కన్న తండ్రి చివరి రోజుల్లో తన దగ్గర ఉండాలని భావించాడు శ్యాంబాబు. కానీ విధి మరోటి తలచింది. తండ్రి మరణానికి తానే పరోక్షంగా కారణమయ్యానని కుమిలిపోయాడు. హైదరాబాదుకు తీసుకురాకుంటే తన తండ్రి ఇప్పటికీ తన కళ్ళ ముందు ఉండేవాడని కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే పిల్లలేం చేస్తున్నారు? తప్పతాగి ఇంటికెడితే పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోయాడు శ్యాంబాబు. తల్లిదండ్రులు తమ బిడ్డలేం చేస్తున్నారో గమనిస్తే ఇలాంటి అనర్థాలు ఆగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కనీసం పిల్లలు పెరిగి పెద్దయి మన చేతుల్లో నుంచి, తల్లిదండ్రుల చేతుల్లో నుంచి బయటికి వెళ్ళే సమయం లోపు కనీసం నా పిల్లలు బయట ప్రపంచంలో మంచి చేస్తారు, మంచిగానే ఉంటారు, ఎలాంటి చెడు ప్రభావం నా పిల్లల మీద ఉండదు, ప్రభావం ఉన్నా నా పిల్లలు వాటికి ఎలాంటిగా అది అంటే వీళ్ళ మీద ప్రభావం చూపకుండా వాళ్ళు బ్రతుకుతారనేటువంటి నమ్మకంతో ఉండేటట్టు ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన తండ్రి చావుకు కారణమైన ప్రశాంత్
మద్యం మానేస్తే చాలని అన్నాడు శ్యాంబాబు. చాలా మంది ప్రశాంతులు చాలా ఇళ్లలో ఉన్నారని వారిని పేరెంట్స్ గమనిస్తే మంచిదన్నాడు. కనీసం ఈ విషయాన్ని ఇలాంటి జరుగుతున్న సంఘటనలను చూసి మిగతా తల్లిదండ్రులైనా కనీసం తమ పిల్లల్ని జాగ్రత్తలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది. నేర శోధనలో ఈ కేసు ఓ లోతైన పరిశోధన. నాన్న అకాల మరణానికి కారణమైన వారిని చట్టం ముందుంచాడు శ్యాంబాబు. నాన్నకు ప్రేమతో అంటూ నిజమైన నివాళులర్పించాడు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా తప్పించుకోలేడు అనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవాళ కాకుంటే రేపైనా చేసిన పాపం పండాల్సిందే. శ్యాంబాబు కోరుకునేది ఒక్కటే, మద్యం తాగొద్దు, వాహనాలు నడపొద్దని. పిల్లలను కంటామే గాని వాళ్ళ తలరాతలను కనగలమంటారు. ఈ సామెతలోని కర్మ సిద్ధాంతం కంటే పిల్లల విచ్చలవిడితనం, పెద్దల బాధ్యతారాహిత్యం ఎక్కువగా కనిపిస్తోంది. జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరోవైపు అతివేగంతో ప్రాణాలు తీస్తున్న కేసులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చట్టం, న్యాయం, పరిధులు విధించే శిక్షల కంటే మన మైండ్ సెట్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. లేకపోతే పిల్లలు చేసే తప్పులకు పెద్దలు శోక సముద్రంలో మునిగిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో గణేష్, టీవీ 9 హైదరాబాద్.